యోగం నీ జాతకంలో ఉంది, వాడి జాతకంలో లేదు. మరి వాడు ఎంత కొట్టుమిట్టాడో రూపాయి సంపాదన ఉండదు. నీ జాతకం మంచిది, నువ్వు కూర్చుంటే ధనం వస్తుంది. నీకు అక్కర్లేదు వాళ్ళకి, కాబట్టి నువ్వే ఎక్కువ సంపాదించాను. అదే ఆర్గ్యుమెంట్. అది పరమ ధార్మికమైనటువంటి భావన. ధార్మికం అంటే కొంతవరకు ధర్మంగా ఉండి ఆ తర్వాత ఇర్రెలవెంట్ అవుతుంది. చిట్ట చివరి దాకా ధర్మం, ఫైనల్ స్టేజ్ దాకా ఈ ధర్మాన్ని ఆచరించిన ఆర్గ్యుమెంట్ పరమ ధార్మికమైనటువంటి భావన. నాకు అక్కలేదు, నేను ఎందుకు చేయాలి? మంచి సత్కర్మ అంటే సద్వస్తువు యొక్క జ్ఞానంతో కర్మఫలం యొక్క నశ్వరత్వాన్ని కూడా తెలుసుకుని దాని ఎందు ఫలభోగ విరాగంతో సత్కర్మాచరణ చేయడం ఈశ్వరాజ్ఞ. అది చాలా మధురంగా ఉంటుంది. మధురంగా నేను పని పెంచేస్తున్నాను. ఏమంటే సమర్థత, వస్తువుల సమర్థత ఈశ్వర ప్రసాదం. దాంతో నీకేం పని లేదు. కానీ నీకు ఎందుకు ఇచ్చాను నేను? నీకు అక్కర్లేదు కాబట్టి నేను సమర్థుని చేశాను, ఇంకోటి గొప్పగారు జరగాలి అని. ఈశ్వరాజ్ఞ అలా ఉంటుంది. కాబట్టి అది ఈశ్వరాజ్ఞ అనేక విధాలుగా పనిచేస్తోంది. పాపం చేస్తున్నప్పుడు వాడు దుఃఖానికి గురవుతే ఈశ్వరాజ్ఞ అనుగ్రహ స్వరూపుడు ఈశ్వరాజ్ఞ ఏదైనా జరుగుతుంది. అక్కడ నుంచి అజ్ఞానంతో ఉండేటప్పుడు పాపపుణ్యాది విచక్షణ జ్ఞానం లేనటువంటి పశు ప్రవృత్తిలో పాపం లేదు, అసలు విచక్షణ లేదు. కాబట్టి ఆవుని చంపడం పులికి పాపం అయితే ఆవు పూర్వం పాపం చేసి ఉండాలి, పులి భవిష్యత్తులో ఆవై ఉండాలి. కావచ్చు, అది కూడా కావచ్చు. కానీ విచక్షణ జ్ఞానం లేకపోవడం చేత కర్మఫలం వస్తుంది. కానీ పాపం అనేది వేరు. పాపపుణ్యముల సంకల్ప లక్షణం అవి, కర్మ లక్షణం కాదు. పుణ్యకర్మలోనే సంహరిస్తాడు శత్రువుని, పుణ్యకర్మగా భావించే శత్రువుడు. పుణ్యకర్మగా భావించి శత్రువుని కూడా క్షమించి వదిలేస్తాడు బ్రాహ్మణుడు. ఇద్దరు పుణ్యకర్మే చేశారు. ఇలాగ విశ్లేషణ చేసుకుంటూ పోతే ఈశ్వర సంకల్పం ఒకటి ఉంది, జీవకోటిని నడిపిస్తుంది. చాలా చమత్కారంగా, చాలా బాగుంది చూడడానికి. ఎన్నాళ్ళు చూసినా తని తీరటం లేదు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. ఈశ్వరుని యొక్క రచన అయినటువంటి సృష్టి అనే నాటకం నవరసభరితం ఉంది, రసభరితంగా ఉంది. చూస్తే ఒకటికి మాత్రం అందులో ఒక రసం మాత్రం కోరి ఇంకో రసం వద్దనుకున్నా నవరసభరితంగా ఉంటేనే నాటకం. అదే ఒకటి ప్రధానం, కొన్ని అప్రధానంగా ఉండొచ్చు, కానీ ఉనికి మాత్రం తప్పదు, అన్నీ ఉండాలి. అలాంటి నాటకాన్ని అప్రిషియేట్ చేసేంత టేస్ట్ డెవలప్ చేసుకో. నాకు హాస్యరసం మాత్రమే ఇష్టమని అనకు, కరుణరసం కూడా చూడు, దుఃఖరసం కూడా చూడు, మిశ్రమాలు వస్తాయి వాటి కూడా చూడు. చంటి పిల్లలాగా ఫారెక్స్ తింటామా మనం? రుచులు బాగా వచ్చిన రోజు ఎన్ని రకాలు చేసుకుంటున్నాం. ఒకటే అడగకూడదు, ప్రపంచం అంతా చూడమని ఆయన ఉద్దేశం. అందుకని అట్లాంటి వారు ముక్తులైనా పునర్జన్మే వాళ్ళకి ఆనందదాయకంగా ఉంది. ఈశ్వర సేవలు ఎప్పుడైతే అది ఐచ్ఛికంగా సంతోషంగా జన్మ స్వీకరించారో ఆ జన్మలో అతడి శరీరాన్ని, మనసుని, బుద్ధిని, శరీరాన్ని ఆశ్రయించుకొని ఇతరుల కర్మ, వాళ్ళ కర్మ తను పంచుకుంటాడు. ఆ కర్మ తనలో కలుసు. చివరికి ఈశ్వరులో తనకు ప్రకృతి అంతా లయిస్తున్నట్టు, జీవులు తనలో లయిస్తున్నట్టు ఒక కర్మ చేసేటటువంటి యోగి
జ్ఞాని అయిన కర్మయోగి ఇతరుల కర్మని సత్కర్మ ద్వారా నాశనం చేయడం, దానికి ప్రతికృతి చేయడం, వాళ్ళ వల్ల కానిది చేతనైతే తను అనుభవించడం, తను సహజంగా ప్రవహిస్తుంది, అతను అడగక్కర్లే. చేయడు. ఎక్కడ పళ్ళం ఉంటే నీరు అక్కడ, నీరు పళ్ళం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. చిన్నమాట. కాబట్టి అటే ప్రవహిస్తుంది. అలా లేకపోతే తన ఉనికి నిరుపయోగం అవుతుంది. బోధ మాత్రమే కర్తవ్యమా? ఉనికి కూడా కర్తవ్యమేనా? లాభదాయకమేనా? బోధ వినేవారికే కదా, ఆశ్రయించిన వారికే కదా. బోధన అడగని వారు కూడా ఉనికి వల్ల వచ్చే లాభం కొత్త. కాబట్టి అలా ఉండమనే ఆయన ఉద్దేశం. కాబట్టి ఈశ్వరుడు బ్రహ్మవాది కాదు, ప్రకృతివాది. చూడాలి. నా మాట బాగా ఆలోచన. మనలో ఉన్నారు బ్రహ్మవాదులు, కర్మవాది. చెడు కర్మవాది. అది బాగా నాకు అర్థమైంది. నా అర్థము నీ ఉద్దేశం ఏదైనా నాకు అర్థమైందని నేను అన్నాను. అంతర్యామి నవ్వి తల వచ్చి ఊరుకున్నాడు అనుకోండి, అంటే ఆమోదమేనే. నేను ఎంతవరకు తెలుసుకున్నాను అంతవరకు పూర్తిగా నిజమైతే చాలు. తెలుసుకునే నిజాలు ఇంకా వేరే ఉండుగాక, తెలుసుకునేది ఏదో నిజం అవునా కాదా అని ప్రశ్న. అది చాలు. అవునా? ఎంత తెలుసుకున్నా అంత నిజమై ఉండాలి. అంత నిజము తెలిసి ఉండకపోవచ్చు. ఆ స్థితిలో భగవంతుడి మీద నిలబడితే ఆయన ఆమోదం, అంతవరకు ఒప్పుకుంటాడు. అవును. పూర్తిగా లయం కాకుండా ఇటు మళ్ళీ తిరిగి రాకుండా ఈ ఇంటర్మీడియట్ ఋషులు లోకంలో ఉంటారు, వాళ్ళ ఆప్షన్ వల్ల అలా ఉన్నారంటారా? ఇలా వాళ్ళది. అందుకని గాయత్రిని బ్రాహ్మణేభ్యో అభ్యునుజ్ఞాత గచ్చదేవి యథా సుఖం. గాయత్రీదేవి, బ్రహ్మలోకం నుంచి నువ్వు వచ్చావు, ఋషుల ఆజ్ఞ చేత నువ్వు ఇక్కడికి వచ్చావు, నిన్ను ఉపాసించాలని నమస్కరిస్తున్నాను, మళ్ళీ నీ లోకాన్ని వెళ్ళవచ్చు అని రోజు అంటాడు. గాయత్రి ఉపాసి అంటే బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాత, బ్రాహ్మణుల చేత అనుజ్ఞాతవై, ఆజ్ఞాపించబడిన దానివై, లేదా అనుజ్ఞని పొందిన దానివై నా దగ్గరికి వచ్చావు. ఎవరా బ్రాహ్మణులు? బ్రాహ్మణులు అంటే భూమి మీద నడిచేవాడికి పెద్ద పెద్ద బ్రాహ్మణుడు అని పేరెట్టేశారు, భూసురుడు అని ఇంకొకరు పేరెట్టారు. వ్యక్తులు, మనుషులు, కులధర్మం ఉన్న మామూలు వాళ్ళు. బ్రాహ్మణ శబ్దానికి ఆ రాష్ట్రవాంగ్మయంలో బ్రహ్మజ్ఞానని అర్థం, మహర్షులని అర్థం, వేత్తలని అర్థం బ్రాహ్మణ శబ్దం చేత. ఆ తపోలోకంలో ఉండే వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ దయ వీళ్ళ మీద ఉండడం చేత నీవు వెళ్ళి వాళ్ళని అనుగ్రహించమని వాళ్ళు ఆ గాయత్రిని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉనికి ఈ విధంగా వీళ్ళకి లాభం కలిగి, వాళ్ళ దేవాలనే. ఇక్కడికి రాకుండానే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళంతటి వాళ్ళే చేస్తారండి, మనం వాళ్ళని ప్రొయాక్టివ్ చేయాలి. మనం వాళ్ళని అడిగేదాకా ఉండరు. మన అజ్ఞానంలో అడగకపోతే వాళ్ళు ఉండడమే మన కోసమని. ఆకలిగా ఉండే కొడుకు వచ్చి తండ్రి పిల్లవాడు అడిగేదాకా తల్లి ఊరుకుందా, 6 గంటలు అయిపోయింది రారా అని బలవంతం తీసుకెళ్ళి అన్నం పెట్టారు. వాడికి అడగడం కూడా ఆడుకుంటూ ఉంటాడు, ఆయన అలిసిపోయి నిద్రపోతాడు. వాత్సల్యం అనే మాటకు అర్థం ఏంటంటే, మన అజ్ఞానంలో ఉంటే ఉన్నాడు, వాడు అజ్ఞానంలో వాడే ఉంటాడు అనక చుట్టూ వాతావరణాన్ని కల్పించి వాడికి జ్ఞాపకం చెప్పే, గుర్తు చేసేటటువంటి వాతావరణం కల్పించి వాడికి ప్రబోధం లోపల నుంచి కలిగించడం అనేది జరుగుతుంది. జరిగితేనే ఇలా ఉంది. జరగకపోతే మామూలు మనుషులందరూ, ఇప్పుడు బాగా నాగరికులై ఉన్న మనుషులు ఈశ్వరానుగ్రహం లోపల నుంచి ప్రబోధం చేయకుండా ఉంటే ఇంకా పశువులాగా ఉండేవారు. అంత వెనక ఉండేది. కాలగమనం అంత వేగంగా ముందుకు తీసుకెడుతోంది. మనకి కాలం యొక్క అనుభవం చాలా పరిమితం కాబట్టి చాలా నెమ్మదిగా జరుగుతుంటే అనిపిస్తుంది, కానీ చుట్టూలో గడిచిపోతుంది. చాలా మనం ఉండేది తృప్తి కాలమే.
ఎవరు త్రుటికాలం కాదు, ఎవరది త్రుటికాలం. అలా మనకేమో ఒక విరామము, కాలం యొక్క అనుభవం మనకు ఉంటేనే కానీ కర్మ తెలుసుకోవడం, కర్మఫలం తెలుసుకోవడం, జ్ఞానాపేక్షతో సంచరించడం, కాలం అనేది అనుభవంలో ఉంటేనే వీలవుతుంది. కాలం లేకపోతే నిద్రావస్థ అవుతుంది. కాలగమనం గమనించినటువంటి స్థితి నిద్ర. కాలగమనం నిద్ర చూస్తున్న స్థితి తెలివి. తెలివిలో ఉంటే కర్తవ్యానం అన్నీ తెలుసు. ఇంకొకరు చూడడం, నేర్చుకోవడం, అడిగి తెలుసుకోవడం ఇవన్నీ వస్తాయి. కాలం నడవాలి. అందుకని కాలానుభవం ఇచ్చాడు. నీవు అనుభవిస్తున్న కాలాన్ని నేనే అని చెప్తున్నాడు. మళ్ళీ లోకవృద్ధి క్షయకారమైన కాలాన్ని నేనే. భగవంతుని మనం ఆయన సంకల్పం లేకుండా జీవులు ఎప్పటికో వాళ్ళ కర్మ వాళ్ళే చేసుకుని అనుభవించి శాసనం మాత్రం ఆయన చేసి పారేశాడు. ఎప్పుడో సుఖ దుఃఖాలు అనుభవించి పాపాలు పుణ్యాలు చేసి తెలివి తెచ్చుకుని ఎప్పుడో సుఖించగలుగుతుంది అంటున్నాం. కానీ దాని వెనకాల ఆ భగవంతుడు వాళ్ళని ప్రబోధం కూడా అనుక్షణం చేస్తున్నాడు. పాపబలం వస్తే మాత్రం సత్సంకల్పం కలగాలని ఉంది. అది ఈశ్వరేచ్ఛ. ఎవల్యూషన్ ఆఫ్ విజ్డమ్ is also under his direction, the creator's own direction. అందువల్లనే మనకి ఎప్పటికైనా ఒకరోజు వివేకోదయం అవుతుంది. ఆయన అద్భుతమైనటువంటి రచన. జీవించడం ఏదో చిన్న విషయంలో బాధాకరం కావచ్చు. బాధాకరం అనేది బాధ లేదు అని అనుకోవటంలో ఎవడున్నా. వివేకం ఉన్నాడు, జ్ఞానం ఉన్నాడు, బాధ అయితే ఏమైందంటారు. జ్ఞానికి బాధే లేదని ఇలాంటి మాట చెప్పకూడదు. శరీరం మనస్సు ఉన్నప్పుడు తన శరీరంలో జబ్బు కానీ ఇంకోరి శరీరంలో వాత్సల్యం చేత కానీ బాధ తాను అనుభవించకుండా ఎలా ఉంటుంది. మానసికమో శారీరకమో ఉండనే ఉంటుంది. ప్రకృతి ధర్మం. ఇది నన్ను వేధించదు అని అనుకున్నాడు వాడు. వాడిని ఏమీ చేయటలే. ఇది బంధనం వాడి చుట్టూ చేరలేకపోతుంది, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. ఇది భగవత్ సంకల్పం వెనకాల ఉంటేనే ఈ జీవకోటి ఈ మాత్రం ఇంతా చేసి హోమ్ ఎరెక్టర్స్ అంతా వచ్చి ఇప్పుడు లేచి నిలబడ్డటువంటి రెండు కాళ్ళ మీద నడిచే మృగంలాగా మనిషి మొట్టమొదటి మనిషి పుట్టాడు. ఎంతకాలం అయింది? 50 లక్షలు అయిందా? 50 లక్షల సంవత్సరాలు అంటే ఏం పెద్ద గొప్ప కాదు, చాలా షార్ట్ టైం. ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఇంత శాస్త్రములు, ఇంత జ్ఞానం, ఇన్ని వేదములు, ఇంత వివేకంతో మనుషులు ధర్మాధర్మ వివక్షత, ఇతర లోకముల యొక్క జ్ఞానం ఎంత వేగంగా వచ్చింది. 50 లక్షలు పెద్ద కాలమా? కాలం చాలా వేగంగా తిరుగుతోంది. ఆ విష్ణు చక్రం, విష్ణు చక్రం కాలచక్రం, కాలమే అతడి చక్రం. వాడి కాలాన్ని అంతం చేయడమే ఆ చక్రం చేసే పని. కాలచక్రం కాబట్టి కాలాంతక చక్రం అని. కాలాన్ని అంతం చేసేది అంటే సుదర్శనం దాని పేరు. వాడికి అంచకాలాన్ని చూపిస్తుంది వెంటనే దర్శనం. ఇలాగా ఆయన కాలస్వరూపుడు కాబట్టి ఎంతో వేగంగా నడుస్తుంది. అసలు చాలా అనుకుంటాం కానీ ఎక్కడో నిలబట్టలేదు, క్షణం నిలబట్టలేదు. ఇక పోనీ డైరెక్ట్గా ప్రపంచాన్ని గురించి అనలైజ్ చేస్తే 25,000 మైళ్ళు గంటకి, యాంగులర్ వెలాసిటీ 1000 మైళ్ళు. ఇలా తిరుగుతుంది గంటకు 1000 మైళ్ళు యాంగిల్లో. ఎంత వేగంగా తిరుగుతూ ఉంటే ఇంకెప్పటికీ, ఇంకెన్నాళ్ళు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, నన్ను గ్రహించలేవా? అలాంటివన్నీ ఊరిగా అదొక మూటుతో దుఃఖం చేత అనే మాటలే. కానీ ఈశ్వరుడికి తెలియదు ఆలస్యం ఎందుకు చేస్తాడు. ఈ ఆలస్యం దేనికి కాల నిర్ణయం అయింది.
చాలా వేగంగా అతని స్ఫూర్తితో జీవులు ముందరికి వెళ్ళిపోతున్నారు. పాపం నుంచి పాపఫలానికి, పాపఫలం నుంచి వివేకానికి, వివేకం నుంచి పుణ్యకాలానికి, ఇలా గక్కపగవ వెళ్ళిపోతున్నారు చాలా వేగంగా. అంతకన్నా కూడా బ్రహ్మవస్తువు సర్వత్రా ఇక్కడే అంతర్యామిగా ఇక్కడే ఉంది, దాన్ని ఇప్పుడే నీవు పొందొచ్చు కదా అని ప్రజల ముందు ఈ కాల పరిమాణం కూడా నీకెందుకు అనే ఆ వాత్సల్యంతో వాడు చెప్పిన బోధ ఇది. అంతేగాని ఎలాగైనా నా పిల్లలు ఇప్పుడే ముందరే ఫస్ట్ డైరెక్ట్గా ఎంఏ డిగ్రీ పాస్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాత్సల్యం యొక్క గుణం అది. లేకపోతే వాళ్ళు మామూలుగానే చదువుకుంటారు, ఏడాదికి ఒక క్లాసు అంతే, రూలే ఉంది అలా. డైరెక్ట్గా కట్టకూడదా, నువ్వు పిహెచ్డీ చేయకూడదా, ఎంపీ చేయకూడదా, నీ మీద నాకుండే మమకారం. ఈ పెద్దలు, ఈ గురువులు, వీళ్ళ మీద ఉండే వాత్సల్యం చేత ఈ వెంటనే ముక్తిని పొందమని సలహా చెప్పి మార్గాలు సూచించారు. ఇదే ఆగదు. నిజమే, కాలం ఆసనం అయినప్పుడు ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సీ చేంజ్ తీసుకోవడానికి ఒక నిమిత్త కారణం గురువు ఎవడు. సౌత్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ 180 డిగ్రీలు వెనక్కి డైరెక్షన్ మారిపోతుంది వాడి సంపర్కం. ఇతనికి ఆ కాలం పండే కాలం ఇతనికి వచ్చింది. ఈశ్వరుడు వెంటనే క్షణం ఆలస్యం చేయలేదు, అక్కడే ఉన్నాడు. ముందు వెనుక అంతా ఒకరి సంకల్పం చేతనే జరుగుతుంది, ఒకటే నడుస్తుంది కదా. ఒక చాలా అద్భుతమైన సృష్టి. పరమేశ్వరి గురుభ్యో నమః. సప్తర్షిభ్యో నమః. ధ్రువాయ నమః. సనకాయ నమః. సనందనాయ నమః. సనత్కుమారాయ నమః. మైత్రేయాయ నమః. శుకాయ నమః. వ్యాసాయ నమః. నారదాయ నమః. పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీసమంచితమద్వయం పరమః